గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి వినాయక చవితి విశిష్టత గురించి, పూజా విధానం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామమ్మ. గురుగారు, వినాయక చవితి రాబోతోంది. మనకు ఈ భాద్రపద మాసంలో మరికొద్ది రోజుల్లోనే ఉంది, ఎన్నో రోజులు కూడా లేదు. అయితే ఈ భాద్రపద మాసం యొక్క విశిష్టత, ఎందుకు మనం ఈ మాసంలోనే వినాయక చవితి జరుపుకుంటాము? ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, ఎక్కువగా రంగురంగుల విగ్రహాలను పెట్టి ఆరాధిస్తూ ఉన్నారు. అసలు మట్టి గణపతిని ఆరాధించమని మన శాస్త్రంలో ఉంది అని చెప్పంటూ ఉంటారు. అసలు ఆ రోజున మనం ఎలాంటి విధానాలు ఆచరించాలి? ఈ పూజ అంటే ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉదయకాలంలోనే చేయాల్సి ఉంటుందా, సాయంత్రం చేయాల్సి ఉంటుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా వివరించండి. జై శ్రీరామ్. శ్రీరామభద్రో విజయతేతరం. భాద్రపద మాసం భద్రమైనటువంటి పదమని అర్థం అన్నట్టు. అంటే భద్రం, క్షేమం అని అంటాం కదా. అవునండి. భాద్రపద మాసం ప్రారంభమైన తర్వాత చవితి రోజు, భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చతుర్థి అని మనకు ఆ రోజు చాలా విశేషంగా చిన్నారుల నుండి మొదలుకొని అన్ని ఆశ్రమాల బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు అందరూ కూడా, సన్యాసి కూడా గణపతిని ఆరాధిస్తారు. ఆదౌ పూజ్య, మహాగణాధిపతికి ప్రప్రథమంగా ఆరాధన చేయాలి అన్నారు. అంటే విఘ్నాలు మనకు వస్తుంటాయి జీవనంలో, జీవన గమనంలో అనేక విఘ్నాలు వస్తుంటాయి. అలా ప్రతి నెల వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి ఉంటుంది. భాద్రపద మాసంలో వచ్చేటువంటిది స్వామివారు ఆవిర్భవించారు అని అన్నారు. అసలు స్వామివారు భాద్రపద శుద్ధ చవితి రోజే ఆవిర్భవించాడా? కాదు. మహాగణాధిపతి యుగ యుగాల నుండి ఉన్నాడు. మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామాల్లో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఆ కామేశ్వరుణ్ణి అంటే పరమేశ్వరుణ్ణి ఆ పరమేశ్వరుడి యొక్క ముఖాన్ని ఆలోకము, ఆశాంతము అలా వీక్షణ చేసింది అమ్మవారు. అప్పుడు గణపతి ఆవిర్భవించాడు. ఎందుకు? భండాసురుణ్ణి ప్రదర్శించినటువంటి విఘ్న యంత్రాన్ని భేదం చేయడానికి ఆవిర్భవించాడంట. అలా మహాగణాధిపతి యుగ యుగాల నుండి ఉన్నటువంటి స్వామి. ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రం చాలా విశేషంగా ఆరాధించడం ద్వారా సంవత్సర కాలం పాటు మనం జీవనంలో ఏ ఏ కార్యాలు పెట్టుకున్నామో అన్ని కార్యాలు సిద్ధిస్తాయి అన్నారు. సిద్ధి, బుద్ధి అంటే లక్ష్మీ స్వరూపలే. బుద్ధి అంటే బుద్ధుని పదను పెట్టు అంటుంటారు కదా, అలా పదను పెట్టడం ద్వారా ఏ పని అనుకుంటామో అది సిద్ధిస్తుందట. భార్యలోనన్నారు అంటే పారమార్థికం అందులో తీసుకోవచ్చు అన్నట్టు. అలా పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి భాద్రపద మాసం మనకు. ఈ భాద్రపద మాసంలో చతుర్థి నుండి మొదలుకొని చతుర్దశి వరకు, అనంత పద్మనాభ చతుర్దశి అంటారు కదా, ఆ రోజు వరకు కూడా 9 రోజులు మొట్టమొదటిగా మహాగణాధిపతిని ఆరాధించాలి. మనకు శివ పంచాయతనం ఉంటుంది కదా, ఈ గణపతితోనే ప్రారంభమవుతుంది. 5 దేవతలు ఈ నెలంతా కూడా గణపతిని. తర్వాత వచ్చేటువంటిది ఆశ్వీజ మాసం, అమ్మవారిని. కార్తీక మాసం అంతా కూడా శివయ్య పరమేశ్వరుడు. తర్వాత మాసానాం మార్గశీర్షోహం, మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని అంటాడు మహావిష్ణువు. తర్వాత సూర్యుడు. ఇలా పంచాయతన ఆరాధన అనేటువంటిది శంకర భగవత్పాదుల వారు మనకు చెప్పారు. అందులో మొదటగా ఈ గణపతితోనే ప్రారంభం అవుతుంది. అంటే తొలి పూజలు ఆయనకే ప్రారంభం అన్నట్టు, వీటిల్లో కూడా ముందుగా ఆయనతోటే ప్రారంభం అవుతున్నాయి. ఓకే, మరి ఇప్పుడు విగ్రహాల విషయానికి వస్తే గురుగారు, మట్టి విగ్రహాలనే పూజించాలి, అదే ప్రధానం అన్నారు. అయితే ఇప్పుడు చూస్తుంటే అలా కాదు, రకరకాల రంగురంగుల విగ్రహాలు, ఒక రకంగా పర్యావరణాన్ని కలుషితం చేసే విధంగా ఉండే విగ్రహాలు. మళ్ళీ మనం చూసుకుంటే విగ్రహారాధన చేస్తున్నప్పటికీ పసుపు గణపతిని కూడా ఆరాధించిన తర్వాత విగ్రహ ఆరాధన చెయ్యాలా? ఇలాంటి సందేహాలు కూడా ఉన్నాయి. ఒకసారి వాటి గురించి కూడా వివరణ. తప్పకుండా. వరసిద్ధి వినాయక వ్రతకల్పంలో ప్రథమంగా సంకల్పం చేసుకున్న తర్వాత త్రికాలంలో, ఇంతకుముందు మీరు ప్రశ్న ఉదయం చేయవచ్చా, మధ్యాహ్నం చేయవచ్చా, సాయంకాలమా, అసలు త్రికాల పూజ చెప్పారు. గానాపత్యంలో ఉండేటువంటి వారు 3 కాలాల యందు 9 రోజులు ఆరాధన చేస్తుంటారు. మరలా మామూలుగా భక్తజనులు ఏంటిదంటే, ఆయన గణపతికి ఏంటిదంటే ఒక బెల్లం ముక్క పెట్టినా, ఒక గరిక సమర్పించిన, అటుకులు, బెల్లము ఇవన్నీ పెట్టినా కూడా సంతుష్టించి అనుగ్రహిస్తాడంట. అలా మహాగణాధిపతిని ఉదయము చేయవచ్చు, మాధ్యానికం అపరాన్నం అంటే మనకు అభిజిత్ ముహూర్తం అని అంటారు, ఆ సమయంలో కూడా చేయవచ్చు. సాయంకాలం కూడా గోధూళి ముహూర్తం అంటున్నారు. గువ్వలు వస్తుంటే ధూళి వచ్చేటువంటి సమయం,
3 కాలాల్లో ఏ కాలమైనా కూడా చేయవచ్చును. ఆహా. ఇంట్లో చేసుకొని సాయంకాలం పూట ఇంతకుముందు స్వాతంత్ర్యం మనకు వచ్చే ఆ సమయంలో అందరినీ కూడా ఏకీకృతం చేయాలని బాలగంగాధర్ తిలక్ గారు అసలు ప్రమాణం కూడా గణపతిది ఈ చేతి ఎంత ప్రమాణం ఉందో అంతే పెట్టాలండి సైజు. అంత కాకుంటే కలియుగంలో మానవులు 6 feet 5 feet ఉంటారు కదా, అంతవరకు తీసుకోవచ్చు. అంటే అది ఏంటిదంటే ఒక మండపాలు పెట్టి అందరినీ కూడా ఒక సమాయత్తం చేసి కూర్చుని పెట్టేసి స్వాతంత్రం రావడానికి ఇది ఒక ప్రవేశపెట్టినటువంటి గొప్ప విషయం. ఇది కూడా ఒక ఐక్యతకు గొప్ప నిదర్శనం. అలా మాధ్యానికం ఉదయం పూట ఇంట్లో చేసుకుని సాయంకాలం పూట ఎక్కడెక్కడ ఉన్నదో ఇదంతా కూడా ఒక ఐక్యతకు, ఒక కుటుంబం వసుదైవ కుటుంబానికి నిదర్శనం అన్నట్టు అలా చేసుకోవచ్చు. అలా మట్టితోని మాత్రమే చేయాలి. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం అని కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మట్టితోని వినాయకుడిని చేసి మనము ఎక్కడ పడితే అక్కడ అన్ని పత్రాలు తెస్తున్నాం. ఏ పత్రంతో పడితే అసలు విధానం ఏమిటి అంటే ఈ వర్షాలు పడిన తర్వాత సహజ సిద్ధంగా గరిక వస్తుందండి. దూర్వా అంటాం. అంటే ఒకటి కాదు 2 దూర్వా అంటే 2 విధానాలుగా మనకు 2 కొసలుగా వస్తుంది అన్నట్టు. సహస్రపరం అంతే. అంటే మనం విత్తన ఇప్పుడు గరిక ఎక్కడైనా పెరుగుతుంది, అది ఆయనకు చాలా ఇష్టం. 21 దూర్వాంకురాలు 21 గరికతోనే ఆయనకు పూజ చేస్తే ఆయన సంతుష్టుడై అనుగ్రహిస్తాడంట. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం. మనకు అంతా బాగున్నా కూడా అప్పుడప్పుడు నాకేమైందో ఇలాంటి కొన్ని భయాలు వస్తుంటాయి. దూర్వా దుస్వప్న నాశిని. నిజంగానే అండి, ఏమీ అవసరం లేదు. ఆ దూర్వా యుగ్మాన్ని తీసుకొని 21 పత్రాలని మనకి ఏం పత్రి దొరకకుంటే ఆ దూర్వా యుగ్మాన్ని గణపతికి మృత్తి అంటే మట్టి గణపతికి పెట్టడం ద్వారా ఆయన అనుగ్రహిస్తాడంట. తర్వాత చూతపత్రం మనం చూస్తున్న మామిడి పత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మామిడి ఆకు, బిల్వం, ఈరోజు షుగర్, ఇవన్నీ కూడా ఎంతో సైంటిఫిక్ గా అందులో చెప్పారు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి పత్రాలు. అవి స్వయంగా వెళ్ళి మనం తెంపుకొచ్చుకోవాలి. ఉదయం అంతా కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు తత్వాన్ని, ఇంతకుముందు రావి చెట్టు దగ్గరికి వెళ్దాం, చలపత్రం అని అనుకున్నాం. చలపత్రం అంటే జీవితం కూడా చలమైనటువంటిదే, అందుకనే తొందరపడకు, ప్రశాంతంగా జీవించు, హాయిగా ఉండు అని ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్తే ఆ వృక్షతత్వం మనకు కూడా తెలుస్తుంది అన్నట్టు. అలా అశ్వత్థ పత్రం అని, రేగు పత్రం, గొంతు సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే రేగు పండ్లు తినమని అంటుంటారు. అలా రేగు పత్రము, ఇలా అనేక 21 రకాల పత్రాలు. పత్రి పూజ చాలా విశేషం. మట్టితోని మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః ఆపః పృథివ్యాం పృథివీ ఓషధేః ఓషధీభ్యో అన్నమని మనకు వేదంలో చెప్పిన విధానంగా ఈ మట్టి ఏ మృతి ఏదైతే ఉందో ఇది జలంలో మాత్రమే మనం నిమజ్జనోత్సవం చేయడం. అలా నీరు కూడా ఏంటిదంటే బాగా వర్షాలు పడి ఆ నీటిలో ఈ పత్రాలు ఇవన్నీ కూడా వేయడం ద్వారా నీరు శుభ్రంగా అవుతుంది అనేటువంటి ఒక విషయం కూడా. తర్వాత చెరువును తోడినట్టు అవుతుంది. మనం ఊర్లలో చెరువులు ఉంటుండే కదండి, ఆ మట్టి తీసుకుని వచ్చి ఆ మట్టితో వినాయకుడిని చేసుకోవడం చాలా విశేషం అన్నట్టు. ఓకే. అయితే గురుగారు, ఇప్పుడు ఈ నిమజ్జన విషయంలో కూడా చాలా సందేహాలు, ప్రసాదం విషయంలో చాలా సందేహాలు. అంటే వినాయకుడికి ఆవిరిపైన వండినవి మాత్రమే నివేదించాలి అంటుంటారు, కానీ రకరకాలుగా నివేదిస్తూనే ఉంటారు. మరి వాటిల్లో కూడా నియమాలు ఏమైనా పాటించాలా? సహజ సిద్ధంగా మనం ఏది ఇచ్చినా కూడా మోదకం అంటే ఇష్టం అండి గణపతికి. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం. ఆ మోదకం అంటే మనకు వృత్తాకాలంలో రౌండ్గా ఉంటాయి. లడ్డూకములు ఇష్టం చాలా, ఉండ్రాళ్ళు ఇష్టము. అలా ఆవిరిపైన చేసినటువంటివి ఏది ఇచ్చినా కూడా నేను తీసుకుంటాండి. చివరికి అటుకులు, బెల్లము, చిన్నగా మిశ్రి, ఏది సహజ సిద్ధంగా పండ్లు పెట్టినా కూడా నేను తీసుకుంటాడు. ఏం చేస్తుందండి, అది నాకేమైనా వండిన పదార్థమే కావుంటుందా? గజస్వరూపం కదా. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం అని. అనేకదంతం కాదండి, అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అంటే అగజానన అంటే గజము యొక్క ముఖమున్నది అంటున్నారు, గజము యొక్క ముఖము లేనటువంటిది అని అంటున్నారు. అర్థం ఏమిటి అంటే అగ అంటే హిమవంతుడు అని అర్థం అన్నట్టు. అగ జానన అంటే హిమవంతుడి యొక్క పుత్రిక పార్వతీదేవి. పార్వతీదేవి పుత్రుడు ఎవరండి? గజాననుడు. గజాననం అహర్నిశం, ఆయనను అహర్నిశం, గజము యొక్క ముఖం కలిగినటువంటి స్వామి, నిన్ను అహర్నిశం ఎల్లవేళలా నిన్ను స్మరిస్తున్నాము. ఎవరి ముఖాన్ని చూస్తే మనకు సంతోషం కలుగుతుందో, ఎవరి ముఖాన్ని చూస్తే ఆనందం కలుగుతుందో, చిన్న పిల్లవారైనా పెద్ద గణపతిని చూస్తే ఏం చేస్తాం? ఒకసారి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాం కదా. ఏనుగులు వస్తుంటాయి, తిరుమలలో మాడవీధుల్లో చూస్తుంటాం, చూడగానే ఒకసారి ఆనందం అవుతుంది. ఆ స్వామి వారి కంటే ముందుగా వారి దగ్గరికి వెళ్తూ ఉంటాము. అట్లా గజానన మహర్నిశం అనేకదం, ఈ విశ్వంలో ఉండేటువంటి చరాచర జగత్తులు అన్ని ప్రాణుల్ని కూడా రక్షిస్తుంటారంట. అనేకదం తం భక్తానాం,
అలాంటి స్వామివారిని ఏకదంతముపాస్మహే. ఆయనకు ఒకటే దంతం ఉంటుందండి, అనేక దంతాలు ఉంటాయి. ఒక దంతాన్ని మహాభారతానికి వ్యాస భగవానుడు నాకు కలం కావాలి అన్న సందర్భంలో ఆగకుండా రాసేటువంటి కలం ఏది అని అంటే ఆయన కలాన్ని, ఆయన యొక్క దంతాన్ని త్యాగం చేశాడు. అలా త్యాగానికి సంకేతం గణాధిపతి. ఆ స్వామివారిని ఒక్క గం గణపతయే నమః అనే నామం చేసినా సరే, లేకపోతే 16 నామాలు ఉన్నాయి, వచ్చినటువంటి వాళ్ళు 16 నామాలు చేసినా సరే, లేదు 2 చేతులు జోడించి ఏమీ రావు స్వామి అని బింగిల్ తీసినా అన్నిటికీ కూడా ఆయన సంతృప్తి పడతాడంట, ఆనందపడతాడంట. కలవు కపి వినాయక. కలియుగంలో ఆంజనేయ స్వామి ఎలానో వినాయకుడు కూడా అలానే. ఉత్తర భారతదేశం వెళ్తే మీకు అక్కడ గణపత ఆంజనేయ స్వామి, ఎందుకంటే గణపతికి కూడా సింధూరం పూస్తుంటారు. అక్కడ కూడా మనకు చింతామణి గణపతి, అవును చింతామణి గణపతి ఉన్నది శృంగేరి జగద్గురు. తర్వాత సాక్షి గణపతి, అక్కడికి వెళ్ళినందుకు సాక్షి. తర్వాత కాశీలో చూడాల్సినటువంటివి డుండి గణపతి. అంటే వీళ్ళందరూ వచ్చారంట. విశ్వేశం మాధవం డుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికం. అలా గేట్ నెంబర్ 1 దగ్గర ఉంటుంది డుండి గణపతి. నెంబర్ 1 కి వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి ఉంటాడు. చింతామణి గణపతి కేదార్ ఘాట్ దగ్గర ఉంటాడు, కేదారేశ్వర స్వామి దేవాలయ దగ్గర. అలా అది కూడా సింధూర వర్ణంలో ఉంటుంది, సింధూరం పూసుంటుంది. ఆంజనేయ స్వామి వారికి సింధూరం ఎలా ఉంటుందో ఈ గణపతికి కూడా సింధూరం ఉంటుంది. మామూలుగా హనుమంతుడు మాత్రమే సింధూర రంగు అలా రాసి ఉంటుంది కాబట్టి చూస్తే ఎవరైనా హనుమంతుడు అనుకుంటాం, కానీ అది గణపతి. మళ్ళీ ఆ విగ్రహాలు కూడా చూడడానికి మన దగ్గర ఉన్నట్టుగా ఉండవు, అవి డిఫరెంట్ గానే ఉంటాయి, చాలా విశేషంగా ఉంటాయి. ఒక్కొక్క అనేక రకాల గణపతులు అండి, 32 గణపతులు ఉన్నాయి. అలా విజయ గణపతి, సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, లక్ష్మీ గణపతి. ఆ గణపతిని ఆరాధిస్తే లక్ష్మి కావాలనుకునే వారికి లక్ష్మి, విద్య కావాలని, అందుకని పుస్తకాలు కూడా గణపతి దగ్గర పెట్టి పూజిస్తూ ఉంటారు. ఆ రోజు వినాయక చవితి రోజు చాలా విశేషంగా అందులో ఒక 5 కథలు ప్రధానంగా చెప్తారు. అందులో ఎంతో తత్వం ఉంది, చాలా అద్భుతమైనటువంటి విధానంగా. అంటే కేవలం కథ అన్నట్టే కాదు, మాతృదేవో భవ, పితృదేవో భవ, భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు అందులో ఉండడం జరిగిందన్నట్టు. గణపతి ఏం చేస్తాడు, 3 ప్రదక్షిణాలు చేసుకుంటాడు కదా శివపార్వతులకు ఇద్దరికి కూడా. అందుకు నేను తల్లిదండ్రులను వదిలిపెట్టేసి నువ్వు ప్రపంచంలో ఉండేటువంటి తీర్థయాత్రలు చేసినా, నదీ స్నానం చేసినా, ఎక్కడికి వెళ్ళినా దాన ధర్మాలు చేసినా ఉపయోగం లేదు. ప్రప్రథమంగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, భూషట్కేన ప్రదక్షిణ కాశీ యాత్రయుతేన చ సేతు స్నాన శతేర్యశ్చ తత్ఫలం మాతృవందతే అనేటువంటి ఒక కథ మనకు చెప్తుంది. అలా శమంతకోపాఖ్యానం అని ఉంటుంది, తప్పకుండా వినాల్సినటువంటిది. ఆఖ్యానం అంటే కథ, ఉపాఖ్యానము అంటే చిన్న చిన్న కథలు అని అర్థం అన్నట్టు. అంటే సంపద ఉండాలి అంటే ఏం చేయాలి, శుచి శుభ్రం. అంటే ఆ సూర్యుడు భగవాన్ గురించి సత్రాజిత్తు తపస్సు చేస్తాడు. ఆ మణి చేయడప్పుడు చెప్తాడు, నువ్వు శుచిగా శుభ్రంగా ఉంటే మాత్రమే నీ దగ్గర సంపద ఉంటుంది, అంటే మనీ ఉంటుంది. శుచిగా శుభ్రంగా లేనటువంటి వారి దగ్గర మనీ అనేటువంటిది చాలా, మనీ అంటే సంపద అనేటువంటిది చాలా కష్టం అని అంటారు. అందుకనే సత్రాజిత్తు ఇక్కడికి రాగానే శ్రీకృష్ణ పరమాత్మ అడగగానే వెంటనే ఏం చేస్తాడు, అమ్మో ఈయన అనేక మాయాలోలుడు, ఆయనకేమవసరం అండి, కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం, ఆయనే అనేక మనులు ఉన్నాయి, ఆయనకి ఈ మనితో అవసరమా అంటే ఒక రాజు దగ్గర ఉంటే క్షేమం అని అడుగుతా. అడగంగానే సత్రాజిత్తు ఏం చేస్తాడంటే అతన్ని నమ్మక మనసులో కొంత కల్మషం వచ్చింది కదా, తన సోదరుడైనటువంటి ప్రసేనజిత్తుకి ఇచ్చాడు. ప్రసేనజిత్తు అరణ్యానికి వెళ్తాడు. సరిగ్గా కాళ్ళు కడుక్కోవడం ద్వారా, చేతులు కడుక్కోవడం ద్వారా శుచి శుభ్రత పోతుంది. అలా సింహం ఈ ప్రసేనజిత్తును సంహరించడం ద్వారా దానికి కూడా ఆ దోషం వచ్చింది. వెంటనే జాంబవంతుడి యొక్క గుహలోకి వెళ్ళింది సింహం. జాంబవంతుడు ఈ సింహాన్ని చూసి ఆ మణి చాలా మెరుస్తుంది అన్నట్టు ఆ సింహాన్ని సంహరించి వెంటనే ఆ మణిని తీసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అలా క్షీరాన్ని వెండి గిన్నెలో తీసుకుంటూ ఉండగా చంద్రుడిని చూస్తాడు. మనకు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుడిని చూడొద్దంటారు, నీలాపనిందలు కలుగుతాయని. పార్వతీదేవి గణపతికి సంబంధించినటువంటి కథ అందరికి ముందు ఉండేటువంటి కథలు ఇవన్నీ కూడా 5 కథలు ప్రధానంగా. శమంతకోపాఖ్యానం చాలా ముఖ్యం అన్నట్టు. అలా ఆ చంద్రుడిని చూడగానే ఏం నింద కలుగుతుందో అనుకుంటాడు. అంతలో వల్లనే ఈ నింద 2 నిందలు వేసి అన్నట్టు చంపాడు. తర్వాత మనని తీసుకెళ్ళి ఏం చేయాలని అర్థం కాకుండా వెళ్ళగా నెమ్మదిగా ఆ ప్రసేనజిత్తు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళాడు అరణ్యానికి. ఆ సింహం అడుగుజాడల మార్గంలోకి వెళ్ళాడు. జాంబవంతుడి యొక్క గుహలోకి వెళ్ళాడు. జాంబవంతుడిని సంహరించాడు. అప్పుడు జాంబవంతుడితో మల్ల యుద్ధం చేస్తుంటే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. రామావతారంలో జాంబవంతుడు అంటే 7 చిరంజీవులు కాకుండా ఈ జాంబవంతుడు, హనుమంతుడు, విభూషణుడు ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడెక్కడ రామనామం జరిగితే హనుమంతుడు అక్కడక్కడ దర్శనం ఇస్తాడంట. అలా జాంబవంతుడు కూడా చిరంజీవుల్లో ఒకడు. ఆ విధానంగా వెంటనే ఇతను
త్రేతాయుగంలో రామచంద్రుడు, అప్పుడు అతన్ని స్పృశిద్దామని ఉండే అవకాశం లేదు. ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా నాకు అవకాశం ఇచ్చిందని ఆ మణితో సహా జాంబవతిని ఇచ్చిండు. సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళేసి ఆ మణిని ఇవ్వగానే అతను చేసుకున్నటువంటి పొరపాటుకి నిందకి ప్రాయశ్చిత్తపడి సత్రాజిత్తు తన కుమార్తె అయినటువంటి సత్యభామని ఇచ్చి వివాహం చేయడము. మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ నీకే భగవంతుడికే ఇలా నీలాప నింద కలిగింది, మరి మాలాంటి సామాన్యులు ఎలా అని అంటే అప్పుడు ఈ శమంత కోపాఖ్యానం ఎవరైతే విని అక్షతలు శిరస్సు మీద వేసుకుంటారో, ఈ 5 కథలు మిగతా అన్ని వినుకున్నా ఈ శమంత కోపాఖ్యానం భాగవతంలో ఉంది, ఎవరైతే శిరస్సు మీద వేసుకుంటారో వారికి ఈ నీలాప నిందలు రావు అని చెప్పినటువంటి అంశం. అలా ఆ కథ తప్పకుండా వినాలి. నిమజ్జనోత్సవం కూడా త్రయాన్నికం అంటే 3 రోజులకు చేయొచ్చు, 5 రోజులకు చేయొచ్చు, 9 రోజులు గానాపత్యం ఇలాంటి ఉపాసన చేసేవాళ్ళు అలా 9 రోజులు కూడా చేస్తూ ఉంటారు. గురుగారు, మామూలుగా కొంతమంది అంటే మండపాల్లో ఈ మధ్య కాలంలో అంటే ఒకేసారి అన్ని నిమజ్జనానికి తీయటం వల్ల ఇబ్బందులు అవుతాయని చెప్పి కూడా కొన్ని రోజులు కొన్ని అని అట్లా తీస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఊర్లలో 21 రోజులకి నిమజ్జనం చేసే వాళ్ళు ఉన్నారు, 13, 11కు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈసారి మనకు చంద్రగ్రహణం కూడా వచ్చింది కాబట్టి గ్రహణం తర్వాత వినాయకుడిని ఉంచటం అనేది కరెక్ట్ పద్ధతేనా, లేదు అంటే 9 రోజులకే నిమజ్జనం చేయడమే ఉత్తమమా? 9 రోజులకు మాత్రమే నిమజ్జన చేయాలండి. అంటే అమ్మవారి నవరాత్రులు ఏంటంటే ముందుగా 3 రోజుల ముందు చేస్తుంటారు. కానీ గణపతి నవరాత్రులు ఏంటంటే 3 రోజులకు 5 రోజులకు తప్పకుండా 9 రోజులు కాగానే చతుర్దశి రోజు నిమజ్జనోత్సవం చేయాల్సిందే. చతుర్దశి తర్వాత చేయకూడదు. ఎందుకంటే మరలా గ్రహణము అసలు సంప్రదాయం లేదు, పద్ధతి లేదు. మామూలుగానే 9 రోజులకే నిమజ్జనము. కానీ ఏదో మనం అలా ఉంచుతున్నాం పరిస్థితులను బట్టి. కానీ అసలు ముందు నుండే ఒక ప్లాన్ చేసుకుని ప్రభుత్వం గాని తర్వాత ఆ వినాయకులను పెట్టేటువంటి వారు గాని ముందుగానే ఆలోచన చేసి, శాస్త్రం అంటేనే శాసించేటువంటిది, శాస్త్రం ఎలా చెప్పిందో ఆ విధానంగా చేయడం ద్వారా లోకము కూడా క్షేమంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా 3, 5 రోజుల్లో శుక్ర మంగళవారాలు గనక వచ్చినట్లయితే ఆ రోజున తీయొచ్చు అంటారా, లేదంటే ఎలా చేయొచ్చు అంటారు? 3 రోజులు తీయవచ్చమ్మా, దానికి ఏమీ లేదు. 3 రాత్రులు నిండితే చాలంతే. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునః ఆగమనాయ అని చెప్తుంటారు కదా. కాబట్టి అన్ని లక్ష్మీ వారాలే, అన్ని జయవారాలే. ఓకే, మరి ఇప్పుడు పసుపు గణపతిని ఆరాధించాల్సిందేనా ఖచ్చితంగా? తప్పకుండా. ఈ మట్టి గణపతి కంటే ముందుగా పార్వతీదేవి చేసినటువంటి విధానం అన్నట్టు తన యొక్క శరీరం నుండి వచ్చేటువంటి ఏదైతే మృతి ఉంటుందో ఆ మట్టితోనే ఒక బాలుడిని చేసింది. తప్పకుండా అందుకనే ప్రతి పూజకు కూడా పసుపు గణపతిని చేయండి ఏ పూజ చేయరాదు. దాన్నే గణేశాంబికాభ్యాం నమః అంటుంటారు. అంటే గణపతితో సహా అమ్మవారిని కూడా స్మరించడం. సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు వినాయక చవితి విశిష్టతని, పూజా విధానాన్ని. ధన్యవాదాలు. జై శ్రీరామ. చాలా ధన్యవాదాలు.